ఈవినింగ్ టైం షవర్మా తినాలనిపించింది. ఇంకా ఆగుతామా, ఇక స్టార్ట్ అయిపోయింది. ఆ దగ్గరలో ఒక రెస్టారెంట్ లో బాగుంటది అంటే అక్కడికి వెళ్ళి పోయిన తర్వాత మెనూ ఇస్తే మెనూ మొత్తం చూసి మనకు కావాల్సిందే షవర్మా. సో షవర్మా మాత్రమే ఆర్డర్ ఇచ్చి టేస్ట్ నుండి తినాలనుకున్నాం కానీ మేము షిఫ్ట్ అయిన తర్వాత మాకు మంచి రెస్టారెంట్ దొరకలేదు. సో ఈ రెస్టారెంట్ లో అయితే బానే ఉంది. ఫైనల్ గా షవర్మా తినేసి ఒక కూల్ డ్రింక్ తాగేసి మళ్ళీ బయటకి స్టార్ట్ అయ్యి రీసెంట్ గా షిఫ్ట్ అయినాం కాబట్టి అన్ని సూపర్ మార్కెట్స్ అన్ని చూస్తున్నాం ఎక్కడ అన్ని దొరుకుతాయి చూసుకుంటూ వెళ్తే అక్కడ ఐస్ క్రీమ్స్ కనబడ్డాయి. కానీ నా ఫేవరెట్ అరుణ్ ఐస్ క్రీమ్ మాత్రం లేదు. సో ఇది చూస్తుంటే కిట్ క్యాట్ స్ట్రాబెరీ ఫ్లేవర్ కనబడింది, కొత్తగా వచ్చిందట. ఇక ఫైనల్ గా అయితే ఒక చిన్న కిట్ క్యాట్ అలాగే చెర్రీస్ తీసుకొని మా దగ్గరలో ఉన్న వాకింగ్ ప్లేస్ కి వెళ్ళినాము. మేము వెళ్లే ముందే లైట్ గా వర్షం పడ్డది. సో చల్లగా ఉంది. అక్కడేమో ట్విస్ట్ పొటాటో అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతున్నారు. కూల్ గా ఉంది కాబట్టి మేము ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చినాము. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నూనెలో మంచిగా స్నానం చేసి వచ్చింది. లైట్ గా టచ్అప్ లాగా కొంచెం మసాలా వేసి అలాగే మైనీస్ తోని గార్నిష్ చేసేసి అయితే మాకు ఇచ్చేసి చల్లని వెదర్ లో వేడివేడిగా తింటుంటే మంచిగా అనిపించింది. కానీ ఎంత తిన్నా ఒడుస్తలేవు, ఎందుకంటే చిన్న ఉన్నాయి కాబట్టి. తిన్న తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంటికి పోయిన తర్వాత డిన్నర్ వేయకుండా తీసుకెళ్లే చెర్రీస్ తినేసి పడుకో